జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. క్లబ్లు నడిపే వారితో తనను తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెర వెనుక నుంచి మాట్లాడటం కాదని దమ్ముంటే నేరుగా ప్రశ్నించాలన్నారు. పవన్ తన 20 సీట్లు కూడా త్యాగం చేసి పార్టీ మూసేయడం మంచిదని వ్యాఖ్యానించారు. పవన్ త్యాగశీలిగా మిగిలిపోతారన్న ముద్రగడ పవన్ ను ప్యాక్ చేసి ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. చేత నన్ను తిట్టిస్తా ఉన్నాడు ఆయన. అయ్యా దారుణం. జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు చేయలేదు ఉద్యమం అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు ఆయనండి. నేనేమన్నానంటే 5 సంవత్సరాలు తమ చంద్రబాబు నాయుడు పరిపాలనలో తమను ఏం అడుగులు దాక్కున్నారు, ఎందుకు దాక్కున్నారు, ఎందుకు బయటికి రాలేదు అనే విషయం చెప్పండి అయ్యా. అమ్మో ధైర్యం ఉంటే మగాడైతే నన్ను ప్రెస్ పెట్టి చెప్పండి. రెడీగా ఉన్నాను సమాజం చెప్పడానికి. అంతేగాని చాటు నుండి తెరకాల నుండి మాట్లాడటం కాదు, అది మగతనం అనిపించుకోని చెప్పేసి పదే చెప్పినా కూడా ఆ మనిషికి పౌరుషం రావట్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. క్లబ్లు నడిపే వారితో తనను తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తణుకు నియోజకవర్గంలో కడప ఆత్మీయుల సమావేశాన్ని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం కూడా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సమావేశంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కూడా సమావేశంలో పాల్గొన్న నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది. కాపుల్ని మొత్తం చంద్రబాబు నాయుడు వద్ద తాకట్టు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి దమ్ము ధైర్యం ఉంటే నేరుగా తనను విమర్శించాలి కానీ 5 రూపాయలు 10 రూపాయల వాళ్ళతో, అలాగే క్లబ్బులు ప్యాకెట్ క్లబ్బులు నడుపుకునే వాళ్ళతో తన పైన విమర్శలు చేయించడం పవన్ కళ్యాణ్ మగతనం కాదని చెప్పి కూడా ఆయన నేరుగా విమర్శించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే కొంతమంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువగా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంతో అతను చేపడుతున్న కార్యక్రమాలంతా కూడా విమర్శించే స్థాయిలో కూడా కాపు ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే మొత్తానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం తాను చేసే పనులు కానీ కాపు జాతి కోసం తాను చేసిన పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని కూడా ఆయన ప్రశ్నించిన సందర్భం అయితే కూడా ఉంది. కాపుల కోసం పాటుపడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ కాపుల గురించి ఎక్కడా కూడా, కాపుల మంచి గురించి ఎక్కడా కూడా ప్రస్తావించిన సందర్భం అయితే కూడా లేదు. కేవలం ఆయన చంద్రబాబు నాయుడు వద్ద పార్టీని తాకట్టు పెట్టేందుకు, అలాగే కాపు జాతిని తాకట్టు పెట్టే విధంగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా నేరుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ముద్రగడ పద్మనాభం అయితే కూడా విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఇంకో విషయం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 5 రూపాయలు 10 రూపాయలు తనక కొంతమంది చెంచాల చేత మనీ ఆర్డర్ చేస్తున్నారు, అదేదో 1 లక్ష రూపాయలు ఒక్కొక్క 1 లక్ష రూపాయలు పంపిస్తే తాను వాటితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా అంటూ కూడా ఆయన కొంత చమత్కరించడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం వైసీపీలో గత నెల 15వ తేదీన వైసీపీలో చేరారు. చేరిన తర్వాత ఆయన తొలిసారిగా పవన్ కళ్యాణ్ పైన నేరుగా విమర్శించిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇకపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి పవన్ కళ్యాణ్ కాపులకు చేస్తున్న మోసాలను, అన్యాయాలను కూడా ఎండగట్టే విధంగా పనిచేస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అటు ముద్రగడ పద్మనాభం అయితే కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కూడా అర్థమవుతుంది. అంటే మొత్తానికి సంబంధించి ఈ కాపు ఆత్మీయుల సమావేశంలో పాల్గొన్నటువంటి నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకుని అంతా కూడా ప్రసంగించిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.